Jayanilo Premadhana Karuna Prachu Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Tapadakamalam Sri Purun Vaishnavamscha Shri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadhutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalita Shri Shakhanvitamscha He Krishna Karuna Sindho Dinabandho Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vrishabhanusute Devi Pranamami Haripriye Vancha Kalpatarubhishcha Kripa Sindhubhya Evacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha Nama Om Vishnu Padaya Krishna Preshtaya Bhutale Shrimate Bhakti-Vikasa Swamini Namini Nama Om Vishnu Padaya Krishna Preshtaya Bhutale Shrimate Bhakti-Vedanta Swamini Namini Namaste Saraswate Deve Gauravani Pracharini Nirvishesha Sunyavadi Paschatya Deshatarini Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna చాతుర్మాస్య సందర్భంగా మనం వైష్ణవ ఆచార్యుల యొక్క జీవన వైభవాన్ని చర్చించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు మనం ఇద్దరు ఆచార్యులు, ఇద్దరు గోస్వాములు, శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రూప గోస్వామి వారి యొక్క జీవన వైభవ సింధువులో ఒక బిందువుని మనం స్పృశించగలిగాం. ఈరోజు మనం షడ్గోస్వాముల్లో తరువాతి వరుసలో వరిష్ఠులైనటువంటి శ్రీల రఘునాథదాస గోస్వామి వారి యొక్క జీవన విశేషాలు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీల రఘునాథదాస గోస్వామి 1495 నుండి 1571 సంవత్సరం వరకు ఆయన ఈ భూమిపై తన లీలలను చేయడం జరిగింది. రఘునాథదాస గోస్వామి అంటే ఆయన వైరాగ్యానికి అత్యున్నతమైనటువంటి రూపం అన్నమాట. అలాగే ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో అంటే అహైతుకమైనటువంటి అంటే విశుద్ధమైనటువంటి నిమగ్నత ఏదైతే ఉందో దానికి ఒక ఉదాహరణగా చెప్పాలి. ఆయన ప్రయోజనాచార్యులుగా కీర్తించబడతారు. సంబంధాచార్యులుగా ఎవరు కీర్తించబడతారు? అభిధేయాచార్యులుగా, ప్రయోజనాచార్యులుగా శ్రీల రఘునాథదాస గోస్వామి కీర్తింపబడతారనమాట, గౌరవించబడతారు. ఎందుకంటే ప్రయోజనం అంటే ఏమిటి? ఆత్మ యొక్క అంతిమమైనటువంటి లక్ష్యం ఏది? కృష్ణ ప్రేమ. మరి దాన్ని నిర్వచించినటువంటి, దాన్ని స్వయంగా చూపించినటువంటి, దానిని అందించినటువంటి ఆచార్యులు అన్నమాట. ఏమిటి అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే శ్రీమతి రాధారాణికి సేవకురాలిగా ఉండడం. ఇది అత్యున్నతమైనటువంటి స్థితి అన్నమాట. దాన్ని రాధా దాస్యం అని చెప్పి అంటారు. సో దాన్ని మనకి తెలియజేసినటువంటి వారు శ్రీల రఘునాథదాస గోస్వామి. మరి ఆయన యొక్క జీవన విశేషాలు చూస్తే అనేకమైనటువంటి మలుపులు తిరిగిందనమాట.
ఆయన ఒక మల్టీ మిలియనియర్ ప్రిన్స్ అనమాట. అర్థమవుతుంది కదా! అంటే ఆయన అపర కోటీశ్వరుడైనటువంటి ఒక యువరాజు ఆయన. హ్మ్. కానీ ఎప్పటికప్పుడు ఇంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నించేవారు. ఆ విధంగా మారి తర్వాత అంతిమంగా రాధాకుండం వద్ద ఆహ్, ఏదో విసిరివేయబడినటువంటి, అంటే ఆ మధ్య కాలంలో మళ్ళీ పూరీలో విసిరివేయబడినటువంటి, కుళ్ళిపోయినటువంటి అన్నం మెతుకులు తింటూ జీవిస్తూ చివరికి రాధాకుండం వద్ద ప్రతి 2, 3 రోజులకు ఒకసారి కొన్ని చుక్కల మజ్జిగ మాత్రమే తీసుకున్నటువంటి దశకు ఆయన జీవితం మలుపు తిరిగిందనమాట. హ్మ్. కాబట్టి ఆ విశేషాలు ఏమిటో చూడడానికి ప్రయత్నం చేద్దాం మనం. అయితే కవి కర్ణపుర రచించినటువంటి గౌర గణోద్వేష దీపిక అనుసరించి రఘునాథ్ దాసు గోస్వామి ఆయన రతిమంజరి లేదా తులసి మంజరి యొక్క అవతారంగా చెప్పబడతారనమాట. అయితే మీరు గుర్తుంటే సనాతన గోస్వామి కూడా రతిమంజరి అని చెప్పుకున్నాం కదా, అలాగే లవంగ మంజరి అని కూడా చెప్పుకున్నాం. అయితే రఘునాథ దాస గోస్వామి వారిని, సనాతన గోస్వామిని ఇద్దరిని కూడా రతిమంజరి అని పిలుస్తారు. అందులో అర్థం ఏమిటంటే, రతిమంజరి అంటే రాధారాణి పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు. అంటే ఆమెతో విడదీయలేనటువంటి సంబంధం కలిగిన. రతి అంటే ఏమిటి అంటే తీవ్రమైనటువంటి కోరిక. అంటే రాధారాణికి అత్యంత వారి యొక్క ప్రియత్వాన్ని సూచిస్తుందనమాట. అందుచేతనే తత్వతః ఇద్దరిని కూడా రతిమంజరి అని పిలుస్తారు. కానీ సనాతన గోస్వామిని ప్రత్యేకంగా లవంగ మంజరి అని అంటాం. రఘునాథ్ దాస గోస్వామి వారిని రతిమంజరి, అలాగే తులసి మంజరి అని కూడా కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది ఆయన పేరు. కాబట్టి వీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో రూపమంజరి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో సేవ చేస్తూ ఉంటారనమాట. ఎవరా రూపమంజరి? రూపగోస్వామి. మరి ఆ నిత్య, అంటే ఆ యొక్క సిద్ధస్వరూపం కారణం చేత, అంటే ఆయన సిద్ధస్వరూపం అనొచ్చో లేదో, ఆయన యొక్క నిత్య రూపం ఏదైతే ఉందో, అంటే ఆ విధంగా రూపమంజరి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేయడం, దాని చేత వారు చాలా విలక్షణమైనటువంటి శక్తి ఆవేశితులయ్యారనమాట. అంటే ఎంపవర్ చేయబడ్డారు, శక్తి ఆవేశితులయ్యారు. దేని గురించి చెప్పడానికి అంటే ఈ విప్రలంబ భావం ఏదైతే ఉందో, అంటే ఈ లోతైనటువంటి అగాధమైనటువంటి తీవ్రమైనటువంటి ఈ విరహ భావన ఏదైతే ఉందో, అలాగే శ్రీమతి రాధారాణిని రాధాకుండం వద్ద సేవించడంలో ఉన్న అసమానమైనటువంటి మాధుర్యం ఏదైతే ఉందో, దానిని తెలియజేయడానికి ఆయన శక్తి ఆవేశకులయ్యారు. ఆ విధంగా శక్తిని ఇవ్వబడ్డారని చెప్పుకోవాలి. అయితే రఘునాథ దాస్ ఆయన గోస్వామిగా మారకముందు ఆయన ఇప్పటి పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ ప్రాంతంలో, ఇప్పుడు హుగ్లీ అని పిలువబడుతుంది, పూర్వం సప్తగ్రామం అనేవారు. ఒక అమిత సంపన్నత కలిగినటువంటి అత్యంత పెద్ద కుటుంబంలో, జమీందారుల కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి గోవర్ధన మజుందార్, ఆయన బాబాయ్ హిరణ్య మజుందార్ అన్నారు. వారు ఒక పెద్ద సంస్థానాధీశులుగా ఉండేవారండి. ఆ పెద్ద సంస్థానానికి వారు పన్ను వసూలు చేసేవారు. అంటే వారు సంవత్సరానికి, ఎలా చెప్పాలంటే దీన్ని, 12 లక్షల బంగారు నాణ్యాలు వసూలు చేసేవారట పన్నుగా. సంవత్సరానికి 12 లక్షల బంగారు నాణ్యాలను పన్నుగా వసూలు చేసేవారు. అయితే ఈ రఘునాథదాస గోస్వామి జీవితంలో, అంటే వారు ఆధ్యాత్మిక ప్రపంచం నుండి వచ్చినవారు, కానీ భౌమలీలలో ఏదో ఒక సందర్భంలో వారి యొక్క ఆధ్యాత్మిక జీవనం ప్రారంభం అవుతుంది కదా. అయితే బాల్యంలో శ్రీల రఘునాథదాస గోస్వామి నామాచార్యుడైనటువంటి శ్రీల హరిదాస్ ఠాకూర్ని కలుసుకున్నారు. వారిని కలవడం ఏదైతే ఉందో, వారిలో హరిదాస్ ఠాకూర్లు వారిని చూసి రఘునాథ్ దాస గోస్వామిలో కూడా ఆ వైరాగ్య బీజం అనేది పడిందనమాట. మనకి చైతన్య చరితామృతం అంత్యలీలలో చెప్పబడినట్టుగా ఆ యొక్క సాంగత్యం ఏదైతే ఉందో హరిదాస్ ఠాకూర్ల వారితో,
అది రఘునాథ్ దాసు యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఒక పునాదిగా ఏర్పడింది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆయనకి వైరాగ్యం ఏదైతే ఉందో అదేదో ఉన్నటువంటి రాత్రికి రాత్రి వచ్చింది కాదు. అది నామాచార్యుడైనటువంటి హరిదాస్ ఠాకూర్ల వారిని బాల్యంలో కలుసుకోవడం వల్ల ఇది హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క ప్రభావం అని మనం అర్థం చేసుకోవాలి. రఘునాథ్ దాసుడు ఆయన చాలా గారాభంగా పెరిగాడు సప్తగ్రామంలో. ఇంకా చెప్పాలంటే ఈ తండ్రి అయినటువంటి గోవర్ధన అలాగే బాబాయ్ అయినటువంటి హిరణ్య మజుందార్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆస్తికి ఏకైక వారసుడుగా ఉన్నాడనమాట. అంటే వారు ప్రతి సంవత్సరం సేకరించే 12 లక్షల స్వర్ణ నాణేలకు ఏకైక వారసుడైన. అయితే వారికి అమితమైనటువంటి సంపద ఉన్నప్పటికీ ఆ కుటుంబం వైష్ణవ కుటుంబం. అందుచేత వాళ్ళు ఈ సాధు వైష్ణవుల పట్ల చాలా గౌరవాన్ని కలిగి ఉండేవారు ఆ కుటుంబస్తులు. ఎందుకంటే వారికి రాజపురోహితులు ఎవరంటే వారి సంస్థానానికి యదునందన ఆచార్య అలాగే బలరామ ఆచార్య, వీళ్ళిద్దరి గురించి మనం చేతన చరిత్రామృతంలో వస్తుంటారు. యదునందన ఆచార్య అలాగే బలరామ ఆచార్య వీరి యొక్క ప్రభావంలో ఆ కుటుంబం ఈ వైష్ణవ సాధువుల పట్ల గొప్ప మర్యాదను కలిగి ఉండేదన్నమాట. ఎప్పుడైతే రఘునాథుడు ఇంకా బాలుడుగా ఉన్న సమయంలోనే హరిదాస్ ఠాకూర్ వారు బేనపోన్ అంటే ఆయన జన్మించినటువంటి బేనపోన్ అనే ప్రాంతం నుండి సప్తగ్రామం జిల్లాకు వచ్చి స్థిరపడ్డారండి. మరి హరిదాస్ ఠాకూర్ యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయిని గుర్తించి బలరామాచార్యులు ఎవరైతే ఈ రఘునాథ్ దాసు కుటుంబానికి రాజపురోహితులు, ఆ బలరామాచార్యులు వారు ఆయన ఆహ్వానించారనమాట. ఏమనంటే చాందపుర అనేటువంటి గ్రామం దగ్గర చాందపుర అనే గ్రామం దగ్గర ఆయనకున్నటువంటి ఒక వ్యక్తిగతమైన భవనంలో నివసించమని కోరారన్నమాట. అయితే హరిదాస్ ఠాకూర్ వారు ఆయన అంత సంపన్నవంతమైనటువంటి గృహంలో ఉండడానికి ఇష్టపడలేదు. కాబట్టి బలరామాచార్యులు వారు ఆయనకి ఒక చాలా సాదాసీదాగా ఉండేటువంటి ఒక గుడిసెను నిర్మించారన్నమాట. అక్కడ హరిదాస్ ఠాకూర్ వారు ఉండి రోజు కూడా 3 లక్షల నామాలు ప్రశాంతంగా ఆయన జపించుకుంటూ ఉండేవారు. మరి రఘునాథుడు మరి బాల్యంలో ఆయన విద్యాభ్యాసం ప్రతిరోజు కూడా మరి బలరామాచార్యుల వద్దకు వెళ్ళి వారు శిక్షణ పొందేవారు. బలరామాచార్యుల దగ్గర సంస్కృత వ్యాకరణం అలాగే శాస్త్రాలను అధ్యయనం చేసేవారు. రోజు వెళ్ళి వస్తుంటే మార్గ మధ్యంలో అక్కడే, ఎందుకంటే బలరామాచార్యుల నివాసం పక్కనే గుడిసెలో హరిదాస్ ఠాకూర్ వారు ఉండేవారు కదా, రోజు గమనిస్తూ ఉండేవారు అనమాట. ఆయన సాధారణంగానే ఉత్సుకత ఏర్పడుతుంది కదా, ఎవరు ఈ వ్యక్తి ఇంత వైరాగ్యంతో ఇక్కడ ఉన్నారని చెప్పి ఆ బాలుడు ఏం చేసేవాడంటే రోజు పాఠాలు ముగిసిన తర్వాత హరిదాస్ ఠాకూర్ని కలుసుకునేవాడు వీళ్ళు. అయితే పాఠాలు ముగియగానే మళ్ళీ తన విలాసవంతమైనటువంటి భవనానికి తిరిగి పరిగెత్తుకు రావడం, లేకపోతే బొమ్మలతో ఆడుకోవడం, లేకపోతే సేవకులతో మాట్లాడడం, అలాంటివన్నీ చేయడానికి మానేసి రఘునాథ దాసుడు ఏం చేసేవాడంటే ఈ హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క గుడిసెలో, ఆయన యొక్క కుటీరంలో ఆ మట్టి నేల మీదే గంటల తరబడి అలాగే కూర్చొని అలా చూస్తూ ఉండేవాడట బాలుడుగా ఉన్నప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారిని. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ల వారి నుంచి దివ్య ప్రభ వెలువడుతూ ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని చూసి ముగ్ధుడై అలాగే చిన్నపిల్లవాడు అలాగే కూర్చొని మనం చూస్తుంటాం, పిల్లలు ప్రవచనం జరుగుతుంటే ఊరికి అలా చూస్తుంటారు, అలా చూస్తూ ఉండేవాడు. మరి హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క జపం విని ఆయన జపం చేసే విధానం, తర్వాత ఆయన యొక్క మాటలు, పిల్లవాడు కదా ఆయన కూడా మాట్లాడుతూ ఉండేవారు, అది పూర్తిగా రఘునాథుని యొక్క ఈ యువ హృదయాన్ని పూర్తిగా రూపాంతరం చెందింది, మార్పు చేసిందని. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ల వారు ఆయన ఆనందాశ్రువులు కారుస్తూ ఉంటే ఆయన ఛాతీ తడిచిపోయేదట. హరిదాస్ ఠాకూర్ల వారు హరినామం చెప్పిస్తూ ఉంటాయి చూడండి. ఆయన హరినామం ఎంతో మధురంగా ఒక మంచి చక్కటి శబ్దాన్ని చేసేదనమాట. అది ఈ రఘునాథ దాసుని యొక్క చెవిలోకి వెళ్ళి హృదయంలోకి ప్రవేశించి అతనికి భౌతిక పేరు ప్రతిష్టల పట్ల, సంపద పట్ల ఉన్నటువంటి ఆకర్షణని పూర్తిగా అది కరిగించేసిందని చెప్తున్నారు. అలాగే హరిదాస్ ఠాకూర్ సాధారణంగానే అంటే సహజంగానే మరి ఈ అబ్బాయి ఎందుకంటే చాలా ఆసక్తితో, అది కూడా మరి పెద్ద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే చాలా మౌనంగా చక్కగా ఉండేవాడు. అందుకని ఆయన కూడా సహజంగానే అనురాగం చూపించేవారు హరిదాస్ ఠాకూర్ వారు. రఘునాథుడితో
అసలు ఈ భౌతిక ప్రపంచపు ఈ భౌతిక శరీరాల యొక్క తాత్కాలిక స్వభావం గురించి, అలాగే ఈ సంపద అనే దాని యొక్క భ్రమ గురించి, అంతిమంగా చైతన్య మహాప్రభువు యొక్క అవతరణ గురించి ఆయన బోధిస్తూ ఉండేవారనమాట రఘునాథుని. ఉం? ఉం. అందుకే మనం చూస్తే శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి గారు చైతన్య చరితామృతంలో ఆయన చెప్తారు, ఏమంటారంటే, కేవలం హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క పాదపద్మ ధూళి చేత, ఆయన యొక్క కృప వలనే రఘునాథ్ దాసుడు తర్వాత చైతన్య మహాప్రభు ఆశ్రయాన్ని పొందగలిగాడు అని చెప్పంటారు. ఎందుకంటే ఎవరో ఒక వైష్ణవుడి యొక్క ప్రమేయం లేకుండా ఎవరికి భక్తి అనేది రాదు. కాబట్టి హరిదాస్ ఠాకూర్ వారి యొక్క పాదపద్మ ధూళి చేత, ఆయన యొక్క కృప వలన అనంతర కాలంలో ఆయన శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆశ్రయాన్ని పొందగలిగారు. కాబట్టి ఈ హరిదాస్ ఠాకూర్ల వారు కురిపించిన కృప ఏదైతే ఉందో అది ఈ రఘునాథ్ దాసుపై క్రమక్రమంగా అది పనిచేస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఆయన వారి సాంగత్యం నుండి మళ్ళీ తిరిగి రాజభవనానికి వచ్చేవాడో అతడికి విరక్తిగా కలిగేదనమాట ఈ యొక్క సంపదలను చూసి. కాబట్టి ఈ భౌతిక సంపదలు ఏవైతే ఆ కుటుంబం అనుభవిస్తూ ఉందో అవన్నీ కూడా అతనికి ఒక కాల్చే అగ్నిలా వినిపించేవన్నమాట ఆ విలాసాలు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని శాంతిపురానికి వచ్చారు అనేటువంటి వార్త సప్తగ్రామానికి చేరుకుందో ఆ హరిదాస్ ఠాకూర్ల వారు నాటిన బీజం ఏదైతే ఉందో ఆ రఘునాథ దాసంలో అది విస్ఫోటనం చెందిందని చెప్పాలి. కాబట్టి రఘునాథుడు కూడా ఏమిటంటే తన కుటుంబ ఏవైతే రాజభవనం ఏదైతే ఉందో ఆ యొక్క కాపలాన్ని దాటుకుని పారిపోవడానికి ప్రయత్నించేవారు ఎప్పటికప్పుడు. అయితే బాల్యంలో ఏదైతే హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క సాంగత్యం ఉందో మళ్ళీ అంతిమంగా చివరికి ఎప్పుడైతే కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ రఘునాథ్ దాస్ వారు విజయవంతంగా పారిపోయి జగన్నాథపురిని చేరుకున్న తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు ఆయన సిద్ధబొకులలో ఉంచారండి, ఇక్కడ హరిదాస్ ఠాకూర్ల వారితో పాటుగా. కాబట్టి పూరిలో సిద్ధబొకులు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ల వారి భజన కుటీరం చైతన్య మహాప్రభు సందర్శించేవారు. అక్కడ ప్రతిరోజు కూడా చర్చలు జరిగేవి. అక్కడే రూప గోస్వామి వారు ఉన్నారు, 10 నెలల పాటు ఉన్నారు. అలాగే సనాతన గోస్వామి వారు వచ్చారు, అక్కడే ఉన్నారు ఆయన కూడా. అలాగే రఘునాథ్ దాస గోస్వామి వారు కూడా అక్కడే ఉన్నారు. చూడండి ఎంత ముఖ్యమైనటువంటి ప్రదేశం. కాబట్టి ఈ విధంగా మొత్తానికి రఘునాథ్ దాస్ వారు హరిదాస్ ఠాకూర్ల వారితో మొత్తానికి 16 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉన్నారనమాట. రోజు కలుసుకునేవారు ఆయన్ని. మరి ఈ పెద్ద ఈ సంస్థానం ఏదైతే ఉందో ఆ సంస్థానానికి ఏకైక వారసుడు అవడం వల్ల ఈ రఘునాథుడు ఎప్పుడూ కూడా అసమానమైనటువంటి సౌఖ్యాలతో ఎప్పుడు కూడా చుట్టుముట్టబడి ఉండేవాడు అనమాట. మరి అతడు ఒక అసాధారణ సౌందర్యం కలిగిన ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. ఎన్నో రాజభవనాలు ఉండేవి. ఎల్లప్పుడూ కూడా ఆయన సంరక్షించడానికి ఈ బాడీ గార్డ్స్ ఉండేవారు అన్నమాట. ఇప్పుడు కూడా వ్యక్తిగత సంరక్షకులు ఎప్పుడు ఆయన చుట్టూ ఉండేవారు. మరి భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి కోరుకోదగినవన్నీ ఉన్నప్పటికీ కూడా రఘునాథుడు ఈ సంపదలన్నింటినీ కూడా ఒక భయంకరమైన విషంగా పరిగణించేవాడు. ఎందుకంటే బాల్యంలో హరిదాస్ ఠాకూర్ల వారిని కలవడం వల్ల ఆయన యొక్క హృదయం పూర్తిగా కృష్ణుడి చేత దోచుకోబడిందని చెప్పాలి. అందుచేత ఆయన యవ్వనంలో రాత్రింబగళ్ళు ఏడుస్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడు ఈ బంగారు పంజరం నుంచి బయటపడే అవకాశం దొరుకుతుంది ఆయన. మరి ఆయన ఏ విధంగా తప్పించుకున్నారు ఏమిటనేది మన చైతన్య చరితామృతంలో చెప్పబడింది. అయితే రఘునాథదాస గోస్వామి ఆయన కేవలం వైరాగ భావన కలిగినటువంటి ఒక భావుకుడైనటువంటి యువకుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప చురుకైనటువంటి ఇక్కడ ఏం చెప్పాలి అడ్మినిస్ట్రేటివ్ ఇంటలెక్ట్ని కూడా కలిగి ఉండేవారు. పరిపాలన ప్రావీణ్యం కూడా కలిగి ఉండేవారు.
అలాగే ఆయనకి చట్టాలంటే ఏమిటి వాటి పట్ల చక్కటి అవగాహన ఉండేది. అలాగే ఆయన ఒక డిప్లొమాటిక్ జీనియస్ అనమాట. ఆ! ఆయన ఏ విధంగా ద్వైపాక్షిక సంబంధాలు దౌత్యం ఎలా నెరపాలని ఆయనకు బాగా తెలుసు. ఆ! ఆ విధంగా ఆయన తన కుటుంబాన్ని కాపాడారు కూడా. ఆయనకున్నటువంటి చురుకైన బుద్ధితో. ఎందుకంటే ఆయన కుటుంబం ఒకానొక పరిస్థితుల్లో పూర్తిగా ఆర్థికంగా పతనమైపోయే పరిస్థితి వచ్చిందనమాట. అలాగే రాజకీయమైనటువంటి ఒక పెను ఉత్పాతాన్ని ఎదుర్కొందనమాట. ఆ సందర్భం మనకి జీవితం చరితామృతంలో వివరించబడింది. హ్మ్. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం. ఈ రఘునాథుని యొక్క తండ్రి గోవర్ధన మజుందార్, అలాగే ఆయన యొక్క బాబాయ్ హిరణ్య మజుందార్. వారు సప్తగ్రామంలో మనం చెప్పుకున్నాం కదా, సంపన్నవంతులైనటువంటి జమీందారులు వాళ్ళు. పన్ను వసూలు చేసేవారు. వారు కేంద్ర ప్రభుత్వం అంటే బెంగాల్ సుల్తానేట్ ఏదైతే ఉందో, నవాబ్ హుసేన్ షా పరిపాలనలో వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. ఏంటి ఆ ఒప్పందం అంటే, ఆ జిల్లా ఏదైతే ఉందో సప్తగ్రామ్ అనే జిల్లాని వీళ్ళు చూసుకోవాలి. అక్కడ పన్నంతా వీళ్ళు వసూలు చేయాలి. అయితే వాళ్ళ ఒప్పందం ఏమిటంటే, ఈ సోదరులిద్దరూ కలిసి సంవత్సరానికి 20 లక్షల బంగారు నాణేలని వసూలు చేసేవారు పన్నుగా స్థానిక ప్రజల నుంచి. చూడండి, 20 లక్షల బంగారు నాణేలు. అందులో రాజధానికి 12 లక్షల బంగారు నాణేలని పంపాలన్నమాట. చూడండి, 8 లక్షల బంగారు నాణేలు వీళ్ళు లాభంగా ఉంచుకోవచ్చు. చూడండి, అది ఒప్పందం. అయితే ఒక గోపాల చక్రవర్తి అనేటువంటి మరొక పన్ను వసూలుదారుడు, అతడు ఈ గోవర్ధన మజుందార్, హిరణ్య మజుందార్ యొక్క కుటుంబ సంపదను చూసి తీవ్రమైనటువంటి అసూయకు గురవుతాడు. అసూయపడి ఏం చేస్తారంటే, నేరుగా నవాబు దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీద చాడీలు చెప్తాడన్నమాట. ఏం చెప్తారంటే, ఈ మజుందార్ సోదరులు ఎవరైతే ఉన్నారో, హిరణ్య అలాగే గోవర్ధన మజుందార్ ఇద్దరు మరి ఏం చేస్తున్నారు, అదనంగా వసూలు చేసి, అంటే 20 లక్షల కంటే అదనంగా వసూలు చేసి 12 లక్షలు మీకు పంపి మిగిలినంతా కూడా ఒప్పందం ప్రకారం 8 లక్షలు ఉంచుకోవాలి వాళ్ళు, కానీ ఇంకా ఎక్కువ వసూలు చేసి దాచేసుకుంటున్నారని చెప్పి చెప్తాడు. మరి గోపాల చక్రవర్తి అతను నేరుగా ఈ నవాబ్ హుసేన్ షా ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండడం చేత అతడు ఈ గోపాల చక్రవర్తి అనేవాడు రాజకీయ దుస్తులు ధరించి ఉండేవాడు. అలాగే రాజకీయ అలవాట్లు, ఎందుకంటే రాజకీయ నాయకులతో జీవితం అలాంటి అలవాట్లే ఉంటాయి. అలాగే భాష కూడా పర్షియన్, అరబిక్ మాట్లాడుతుండేవాడు. ముస్లిం పాలకుల యొక్క భాష మాట్లాడుతుండేవాడు అనమాట. ఎందుకంటే ఆ మధ్యయుగంలో మనం చూస్తే ఎవరైతే ఈ వైదిక బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ఆ వైదిక బ్రాహ్మణులు ఏం చేసేవారంటే, ఎవరైనా హిందువులు ఈ విధంగా ముస్లిం అలవాట్లను నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు ముస్లింలుగానే పరిగణించేవారు. వారు ఎందుకంటే మ్లేచ్ఛ యవనుల యొక్క సాంగత్యంలో ఉన్నారని వారిని కూడా ముస్లింలుగానే పరిగణించేవారు. మనం చూసాం రూప సనాతనుల విషయంలో ఏం జరిగింది. కాబట్టి వీడు కూడా దాదాపుగా ముస్లిం లాంటి వాడే అనమాట. ఎవరు, గోపాల చక్రవర్తి అనేవాడు. చూడండి, అయితే ఈ గోపాల చక్రవర్తి పూర్వం ఒక గొప్ప వైష్ణవ అపరాధం చేశాడనమాట. గోపాల చక్రవర్తి అనే అతను ఒక సభలో అతడు ఏం చేస్తారంటే, హరిదాస్ ఠాకూర్ వారు, అంటే పూర్వం జరిగిన సన్నివేశం, హరిదాస్ ఠాకూర్ల వారు ఆయన ఒక సభలో హరినామం యొక్క వైభవం గురించి మాట్లాడుతుంటారంట. ఆ సభలో ఆయన ఏమంటారంటే, ఏ విధంగా నామాభాసం చేసినా సరే ఒక వ్యక్తి సులభంగా మోక్షాన్ని సాధించగలడో చెప్తారు. నామాభాసం అంటే ఏమిటి అంటే, కృష్ణుని యొక్క నామం జపించడం యొక్క ఛాయ లాంటిదన్నమాట. నామాభాసం అంటే అపరాధరహితంగా నామాన్ని జపించడం, కానీ శుద్ధనామం కాదు, అది పూర్తిగా శుద్ధనామం కాదు, నామాభాసం అనమాట. అంటే నామాభాసం అయినా సరే మోక్షాన్ని ఇవ్వగలదు అని ఒక సభలో ఆయన చెప్తూ ఉంటే, ఈ గోపాల చక్రవర్తి విపరీతమైన కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే అతడు పూర్తిగా కొంచెం నిరాకారవాదంలో ఉండేటువంటి వాడు. కొంచెం అతను ఏమంటాడంటే, హరిదాస్ ఠాకూర్ల వారిని నిందిస్తాడన్నమాట, వెక్కిరిస్తాడు. ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా కేవలం నామాభాసంతో హరినామాన్ని ఒక వ్యక్తి జపించకపోతే మరి నీ ముక్కు ఊడిపోతుందా అని అడుగుతాడు. అంటే నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టుగా ఒక వ్యక్తికి మోక్షం రాలేదనుకో, నీ ముక్కు ఊడిపోద్దా అని అంటాడు ఎగతాళిగా. మరి ఆ విధంగా ఒక గొప్ప సాధు పురుషుణ్ణి పట్ల అపరాధం చేయడం వల్ల ఈ గోపాల చక్రవర్తి తదనంతర కాలంలో అతనికి తీవ్రమైనటువంటి క్షయవ్యాధి వచ్చి నిజంగానే ముక్కు కరిగిపోయి ఊడిపోద్ది అనమాట.
గోపాల్ చక్రవర్తి అనేవాడు చూడండి. ఉం? ఏమైనప్పటికీ మొత్తానికి ఈ గోపాల్ చక్రవర్తి వెళ్ళి ఏం చెప్పుకున్నాం, అతను చాడీలు చెప్తాడు వెళ్ళి ఎవరికి, రాజధాని దగ్గరికి వెళ్ళి. మరి వీడే ఒక లంచగొండివాడు, ఎవరు, ఈ గోపాల్ చక్రవర్తి అనేవాడు. వాడి మాటలు విని నవాబు ఏం చేస్తారంటే ఒక పెద్ద ఒక రెజిమెంట్ దళాన్ని పంపిస్తాడు అనమాట, సైన్యాన్ని పంపిస్తాడు. ఈ సప్తగ్రామ్కి వెళ్ళి ఈ హిరణ్య గోవర్ధన్ ఇద్దరిని కూడా బంధించడం. అయితే మరి ఎవరికి వాళ్ళకి, ఎవరి నిఘా వాళ్ళకు ఉంటుంది కదా. ఈ హిరణ్య గోవర్ధన మజుందారులకి వాళ్ళకి తెలిసిపోతుంది ఇలా మొత్తానికి సైన్యం వస్తుంది బంధించడానికని. ఆ ఇద్దరు ఏం చేస్తారంటే మొత్తం మూటా ముళ్ళు అన్నీ సర్దుకొని మొత్తానికి రాత్రికి రాత్రి రాజధాని తప్పించుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి పక్క రాజ్యంలో తలదాచుకుంటారు. మరి ఆ సైన్యం వచ్చేటప్పటికి అసలైన వాళ్ళు ఉండరు. వాళ్ళ కోపం వచ్చి మొత్తం అంత రాజభవనాలన్నీ కూడా వెతికితే రఘునాథ్ దాస్ దొరుకుతాడన్నమాట. ఆయన్ని బంధిస్తారు, పట్టుకుంటారు. మొత్తం పెద్ద పెద్ద గొలుసులు వేసి ఆయన్ని కట్టేసి మొత్తానికి ఏం చేస్తారు, ఈ గోపాల్ చక్రవర్తి యొక్క ఏదైతే ఇంట్రాగేషన్ ఉందో అక్కడికి రాజభవన్లోకి లాక్కెళ్తారనమాట సంఖ్యలు వేసి. మరి గోపాల్ చక్రవర్తి అనేవాడు ఒక గొప్ప క్రూరుడిగా పేరుగాంచుతాడనమాట. ఎందుకంటే గోపాల్ చక్రవర్తి అనేవాడు, వాడికి అలవాటు ఏమిటంటే రోజు కూడా ఈ ఖైదీలుగా ఎవరైతే ఉంటారో చెరసాలలో వాళ్ళని కొరడాలతో కొడుతూ ఉంటాడన్నమాట. కొరడాలతో కొట్టి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని వదిలేస్తుంటాడు చూడండి. మరి ఆ మొత్తం సభలో ఏం చేస్తాడు, ఈ అత్యంత యవ్వనంలో ఉన్నాడు రఘుదాసుడు, రఘునాథ్ దాసు. ఈ రఘునాథ్ దాసునిపై తీవ్రంగా కేకలు వేస్తూ వాళ్ళ తండ్రిని వాళ్ళ బాబాయిని బూతులు తిడుతూ ఉంటాడు అనమాట. మరి ముసలివాళ్ళు బంగారం పట్టుకుని ఎక్కడికో పోయారు వీళ్ళు, ఈ విధంగా తిడుతూ ఉంటాడు అనమాట. అంటే ప్రతిరోజు కూడా వచ్చి ఈ ఈ లంచగొండి ఎవరైతే ఉన్నాడో ఈ గోపాల్ చక్రవర్తి రోజు వచ్చి రఘునాథుని హింసిస్తూ ఉండేవాడు అనమాట. ఆ తిట్లతో హింసిస్తూ ఉండేవాడు, కొట్టలేదు ఇంకా, ఎందుకంటే మరి పెద్ద కుటుంబానికి చెందినవాడు కదా. తిట్లతో హింసిస్తూ ఉండేవాడు. సైనికులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేవారు కొరడాలు పట్టుకుని కొడదామని చెప్పి చూడండి. అంటే ఒకవేళ రఘునాథుడు కాకపోతే వేరే ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారనమాట అలాంటి పరిస్థితులు. అయితే రఘునాథుడు ఆ పరిస్థితిని చాలా చక్కగా సౌమ్యంగా వ్యవహరిస్తాడు, చాలా ప్రశాంతంగా చాలా సమాధానం చెప్తాడనమాట. ఒక మంచి ఏమంటాడు, ఒక పొలిటికల్ స్ట్రాటజీ అంటే ఒక రాజకీయ ఎత్తుగడ వేస్తాడనమాట. దౌత్యాన్ని ఉపయోగిస్తాడు. ఏం చేస్తాడంటే ఆ విధంగా కేకలు పెడుతుంటే ఈ గోపాల్ చక్రవర్తి వైపు చూసి అతడితో చాలా గౌరవంతో, చాలా గొప్పగా హుందాగా మాట్లాడతాడు, చాలా ఆప్యాయతతో మాట్లాడతాడు. అతను ఏమంటాడంటే, నువ్వు ఇది వాస్తవానికి ఇది ఒక కుటుంబ సమస్య, దీన్ని నువ్వు రాజకీయ సమస్యగా మార్చావు. ఏమంటాడంటే, అయ్యా దయచేసి మీరు కొంచెం స్థిమిత పడండి, మీరు ఎందుకు నా మీద అరుస్తారు మీరు? నా తండ్రి నా బాబాయ్ వాళ్ళు మీకేం శత్రువులు కాదు, మీరు మా తండ్రి ఇద్దరు కూడా అన్నదమ్ములు లాంటి వారు మీరిద్దరు అని చెప్పి అంటాడు. అలా అనగానే మొత్తం సభ అంతా కూడా మౌనంగా అయిపోతున్నాను. ఎందుకంటే అతడు అంటే నేను చెప్పినట్టుగా చెప్పుండడు, ఆయన చెప్పిన విధానం వేరేగా ఉండొచ్చు. ఆ సభ అంతా కూడా మౌనంగా అయిపోతుంది. రఘునాథుడు మొత్తానికి చెప్తాడు, ఏమంటాడంటే, చూడండి, కుటుంబం అన్నాక సోదరులు ధనం కోసం, ఆస్తి కోసం వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఒక సోదరుడికి ఎక్కువ ఆస్తి వస్తుంది, దానివల్ల మరొక సోదరుడికి కోపం వస్తుంది. కానీ ఆ విధమైనటువంటి కుటుంబ తగాదాలన్నీ కూడా తాత్కాలికమైనవి. ఈరోజు మీరు నా తండ్రి అంటే కోప్పడుతున్నారు, కానీ రేపు పొద్దున మళ్ళీ మీరిద్దరే కూర్చొని మీ లెక్కలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు సరదాగా మాట్లాడుకుంటూ. పైగా మీరేమో మరి రాజ్యంలో చాలా గౌరవమైనటువంటి మంత్రి మీరు. నా తండ్రి ఏమో మీకు చాలా విధేయుడైనటువంటి వ్యక్తి. మీరు నన్ను ఈ విధంగా శారీరకంగా నన్ను హింసించారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, నా తండ్రికి మీకు మధ్య శాశ్వతమైనటువంటి శత్రుత్వం ఏర్పడిపోతుంది. మరి మీరు మా కుటుంబంలో వ్యక్తి లాంటి వారు, మీరు నాకు సొంత బాబాయ్ లాంటి వారు మీరు, లేదా పెదనాన్న లాంటి వారు. మరి ఆ విధంగా ఒక బాబాయ్ లేదా ఒక పెదనాన్న తన తమ్ముడు కొడుకునో లేకపోతే అన్నగారు కొడుకునో ఏదో తాత్కాలికమైనటువంటి గొడవ కోసం కొరడాలతో కొట్టించడం అనేది భావ్యమైన. కాబట్టి దయచేసి ఆలోచించండి, నన్ను విడుదల చేయండి, నన్ను వదిలేస్తే హుందాగా పెద్ద మనుషుల తరహాలో మీ గొడవను నేను సర్దుబాటు చేస్తానని చెప్పండి రఘునాథ్. మరి తత్ఫలితంగా అతని యొక్క వినయం చేత, అతని యొక్క తర్కం చేత, ఈ రఘునాథుని యొక్క మాటల చేత అది
ఈ ఈ లంచగొండి అధికారి ఎవరైతే ఉన్నాడో అతను కరుగుతాడనమాట. అతని హృదయం ద్రవించిపోతుంది. ఆ! అంటే ఆ అబ్బాయి మాట్లాడినటువంటి విధానానికి అతను సభలోనే రోదించేస్తాడట చూడండి. హృదయ విదారకంగా అయిపోయిందనమాట అతనికి ఆ మాటలు విని. వెంటనే వాళ్ళెవరైతే రక్షకులు ఎవరైతే ఉన్నారో భటులకి చెప్తాడనమాట. వెంటనే మీరు ఆ ఇనుప గొలుసులని తీసేయండి అని. ఆ సభలోనే ప్రకటిస్తాడు. ఏమంటాడంటే, ఈ అబ్బాయి పరమసత్యాన్ని మాట్లాడుతున్నాడు. ఇతను మాట్లాడింది నిజం. నేను వాస్తవానికి అతనికి పెదనాన్న లేదా బాబాయ్ లాంటి వాడిని. కాబట్టి నేను నా సొంత కుటుంబం వాడిని ఎలా హింసిస్తాను నేను? నేను నా కుటుంబాన్ని రక్షించుకోవాలని చెప్పి అంటాడు. ఆ విధంగా రఘునాథుడు ఏం చేస్తాడంటే పూర్తిగా ఈ రక్తపాతాన్ని తప్పిస్తాడు మొత్తానికి. ఆ విధంగా ప్రశాంతమైనటువంటి ఒక ఒప్పందం కుదురుతుంది. మొత్తానికి ఆ తండ్రి, బాబాయ్ మళ్ళీ సురక్షితంగా రాజ్యంలోకి తిరిగి వచ్చే విధంగా ఎక్కడైతే దాక్కున్నారో అక్కడి నుంచి తిరిగి వచ్చేలా చేస్తాడు. వచ్చాక మళ్ళీ ఒక్క చుక్క కూడా రక్తం పారకుండా మొత్తానికి ముగ్గురు కూడా కూర్చొని సయోధ్య కుదుర్చుకుంటారన్నమాట. అయితే కుటుంబం అంతా కూడా మొత్తానికి మనవాడు మంచి రాజనీతి నిపుణుడు అన్నమాట అని చెప్పి అందరూ కూడా సంకలు బాదుకుంటూ ఉంటారనమాట. మంచివాడు దొరికాడు మన వంశం కొనసాగించడానికని. అయితే ఈ విధంగా ఎందుకంటే అప్పటికే మనం చూసాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు వెళ్ళిపోదామని చూస్తుంటాడు చైతన్య మహాప్రభు, పారిపోదామని చూస్తుంటాడు. ఎప్పుడు పారిపోదామని చూసినా తండ్రి మళ్ళీ పట్టించుకుంటాడు. అయితే ఈ విధంగా తన యొక్క బుద్ధిని ఉపయోగించి కుటుంబాన్ని రక్షించడం వల్ల కుటుంబం కూడా కొంచెం వెసులుబాటు ఇస్తుందనమాట. ఓన్లీ మనవాడు మంచి అని చెప్పి అతనికి కొంచెం భద్రత తగ్గిస్తారనమాట. పర్వాలేదే కొంచెం స్వతంత్రంగా వదులుదాం ఇతనని చెప్పి. కానీ ఈ సందర్భాన్ని రఘునాథుడు తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవడానికి వాడుకుంటూ ఉంటాడు లోపల. కుటుంబాన్ని ఈ విధంగా రక్షించిన తర్వాత కొంతకాలానికి ఏం చేస్తాడంటే మొత్తానికి తండ్రి సంపాదించినవన్నీ కూడా విడిచిపెట్టి చాలా తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. అయితే రఘునాథుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఇంటి నుంచి పారిపోవడానికి. కానీ ప్రతిసారి కూడా తండ్రి ఏం చేస్తాడంటే తన యొక్క క్యావెలరీ అని చెప్పి అంటాం. క్యావెలరీ అంటే ఏమిటది? తన యొక్క ఒక సైన్యం అనమాట. దాన్ని ఇన్ఫాంట్రీ, క్యావెలరీ, ఇంకోటి ఏమిటి, 4 దళాలు ఉంటాయి మనకి. ఒకటి పదాతి దళం అంటే నడుస్తూ పోరాడేవారు. ఒకటి అశ్విక దళం అంటే గుర్రాలపై పోరాడేవారు. ఒకటి గజదళం, ఒకటి రథదళం అన్నమాట. కాబట్టి ఒక దళాన్ని ఎప్పటికప్పుడు వినియోగించేవాడు. ఎక్కడ దాకా పారిపోయినా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసేవాడు. అయితే 1516వ సంవత్సరంలో తమ ఇంటికి దగ్గరలోనే ఉన్నటువంటి పానీహటి దగ్గరికి నిత్యానంద ప్రభు వచ్చారనే విషయం తెలుస్తుంది అనమాట. కాబట్టి రఘునాథుడు మొత్తానికి ఏదో రకంగా వెళ్ళి ఆయన కలుసుకోవాలనుకుంటాడు. ఎప్పుడైతే రఘునాథుడు ఆ ప్రదేశానికి చేరుకుంటాడు, పానీహటి అనే ప్రదేశానికి, అప్పుడు నిత్యానంద ప్రభు గంగానది ఒడ్డున ఒక చెట్టు కింద, ఒక వటవృక్షం కింద కూర్చొని ఉంటాడు అనమాట. ఆ రఘునాథుని చూడగానే నిత్యానందుడు బిగ్గరగా పిలుస్తాడనమాట. ఏయ్, నువ్వు ఒక దొంగవు, నువ్వు రఘునాథ, నువ్వు నీ బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, రా ఇప్పుడు నేను శిక్షిస్తాను అని చెప్పి అంటారు నిత్యానంద. మరి నిత్యానంద ప్రభు వేసిన శిక్ష ఏమిటంటే, వెంటనే నువ్వు ఒక పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సాధువులకి, గ్రామస్తులకి ఒక పెద్ద విందును ఏర్పాటు చేయి అని చెప్పి చెప్తారు. అదే శిక్ష అనమాట, అదే పెనాలిటీ అని వేసినటువంటి శిక్ష. అప్పుడు మనకి చైతన్య చరితామృతంలో చెప్పబడింది కదా, చీడాదహి ఉత్సవం. మరి రఘునాథుడు చాలా ఆనందంతో ఏం చేస్తాడు, కొన్ని 100 కేజీల అటుకులు తీసుకొస్తాడు. అలాగే మరగబెట్టినటువంటి పాలు, తాజా మరగబెట్టినటువంటి పాలు, అలాగే చాలా చిక్కటి పెరుగు, అరటిపళ్ళు, అలాగే మిఠాయిలు, ఇవన్నీ తీసుకొచ్చి ఈ చారిత్రాత్మకమైనటువంటి పానీహటి చీడాదహి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మరి చైతన్య మహాప్రభు కూడా అక్కడ అదృశ్యంగా వస్తారు ఆ కార్యక్రమానికి, మనం చదివాం కదా. మరి నిత్యానంద ప్రభు వాళ్ళిద్దరూ కూడా మనం చూస్తే చైతన్యుడు, నిత్యానందుడు ఇద్దరు కూడా ఒక ఆటలాగా అందరికీ కూడా తినిపించారు. ఇది ఈ అటుకులు, పెరుగు ఇవన్నీ కూడా. మొత్తానికి ఈ రఘునాథుని యొక్క వినయాన్ని, అలాగే ప్రేమపూర్వకమైనటువంటి సేవకి సంతోషించి నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే తన యొక్క పాదపద్మాలని రఘునాథుని యొక్క శిరస్సుపై ఉంచుతారు.
ఉంచి ఆశీర్వదిస్తారు. ఏమంటారంటే ఆ, ఇప్పుడు ఇప్పుడు నీ యొక్క భౌతికమైనటువంటి బంధనాలన్నీ పూర్తిగా కరిగిపోయాయి రఘునాథ. చాలా త్వరలోనే నువ్వు విజయవంతంగా ఇంట్లోంచి తప్పించుకుంటావు. చైతన్య మహాప్రభు నిన్ను తన యొక్క అంతరంగిక సేవకునిగా అంగీకరిస్తారు అని ఆశీర్వాదం ఇస్తారు. అంటే నిత్యానందుని యొక్క కృప వల్ల చైతన్యుని కలుసుకోగలుగుతాను. అయితే ఈ రఘునాథదాసు గోస్వామి ఏ విధంగా నాటకీయంగా ఆయన తప్పించుకున్నాడు ఇంట్లోంచి అనేది చైతన్య చరితామృతం అంత్యలీల 6వ అధ్యాయంలో నమోదు చేయబడింది. ఆయన ఏ విధంగా తెలివితేటలతో తన తండ్రి యొక్క నిఘా చక్రాన్ని తప్పించుకున్నాడో వివరించారు. తన తండ్రి గోవర్ధన మజుందార్ ఆయన ప్రత్యేకించి ఒక రక్షక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. రక్షక దళాన్ని, అలాగే ఒక నలుగురు క్యావలరీమెన్ అంటే అశ్విక దళం. ఎందుకోసం అంటే ఈ యువకుడు ఎవరైతే రాజకుమారుడు ఉన్నాడో అతడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోకుండా హౌస్ అరెస్ట్ చేశారనమాట. ఆయన గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక వంటవాడిని కూడా నియమించారు. అంటే రఘునాథుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి విలాసవంతమైనటువంటి ఆహారం వండి పెట్టేలాగా. అయితే ఏమవుతుందంటే ఒకరోజు సాయంత్రం, అంటే ఈ పానీహట్టి చీడా ఉత్సవం అయిపోయిన తర్వాత, చాలా కాలం తర్వాత రఘునాథ్ దాస ఆయన ఇంటి ఆవరణలో సేద తీరుతూ ఉంటాడు. ఆయన యొక్క ఆధ్యాత్మిక గురువు అలాగే కుటుంబ పురోహితుడు యదునందనాచార్య ఆయన ఈ రాజభవనంలోకి ఏదో కొంచెం ఆందోళనతో వస్తారనమాట సమయం. ఏమిటని ఆందోళన అంటే ఆయన చెప్తారు, ఒక స్థానిక బ్రాహ్మణ పూజారి ఎవరైతే ఈ హిరణ్య గోవర్ధన మజుందార్ యొక్క ఇలవేల్పుని సేవించేటువంటి పూజారి అనమాట. ఇలవేల్పు అంటే ప్రతి ఇంట్లో అర్చా విగ్రహం ఉంటుంది కదా, ఆ ఇలవేల్పుకి సేవ చేయాల్సినటువంటి పూజారి సేవలు వదిలేసి పారిపోతారు ఇక్కడ. కాబట్టి యదునంద ఆచార్యుడికి ఎవరో ఒకళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆ పారిపోయిన పూజారితో మాట్లాడి అతన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి సహాయం చేయాలని. అయితే రఘునాథుడు మౌనంగా కూర్చొని ఉండడం చూసి యదునందనాచార్యులు ఎవరు ఏమంటారంటే, నువ్వు ఏమయ్యా కొంచెం నువ్వు పెద్దవాడివి కదా, అంటే నువ్వంటే మంచి పలుకుబడి ఉన్నవాడివి కదా, కొంచెం ఆ పూజారి ఊరిలోకి వెళ్ళి కొంచెం ఈ సమస్యను సరిదిద్దు కొంచెం అని చెప్పి అంటారన్నమాట. అయితే రఘునాథుడు వెంటనే అతనికి సాక్షాత్కారం అవుతుంది. ఓహో, మొత్తానికి నేను ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాను ఏదో విధంగా పారిపోవాలి ఇంట్లోంచి అని, ఇది మంచి ఒక రంధ్రం దొరికింది నాకు తప్పించుకోవడానికి అని అనుకుంటాడు. మరి రఘునాథుడు తన పక్కనే మరి అత్యంత గౌరవనీయమైనటువంటి కుటుంబ పురోహితుడితో కలిసి నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళడం వల్ల ఈ వ్యక్తిగత సంరక్షకులు అలాగే ఈ అశ్విక దళం వాళ్ళు వదిలేస్తారనమాట. ఎందుకంటే కుటుంబ పురోహితుడితోనే కదా వెళ్తున్నాడు ఆయన, రాజపురోహితుడితో. కాబట్టి వాళ్ళిద్దరూ మొత్తానికి ఏదో ఒక అధికారికమైన కార్యం మీద వెళ్తున్నారులే అని చెప్పి వాళ్ళు అనుసరించారు. ఆయనతోనే కదా వెళ్తున్నాడని. అయితే కొంత దూరం నడిచిన తర్వాత ఈ రాజభవనం నుండి యదునంద ఆచార్యులు ఏం చేస్తారంటే, సరే రఘునాథ నువ్వు జాగ్రత్తగా వెళ్ళి పని చూసుకొని వచ్చేయని చెప్పి వదిలేస్తారు. ఆ పురోహితుడి ఇంటికి వెళ్ళి మాట్లాడి పని అంతా చక్కబెట్టుకుని రా అని చెప్పి. ఎప్పుడైతే ఆయన గురువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడో రఘునాథుడు ఏం చేస్తాడో వెంటనే ఆ చీకట్లో తప్పించుకుంటాడు అన్నమాట. అయితే రఘునాథుడికి తెలుసు ఏమనంటే, ఈ తండ్రి నియమించినటువంటి నలుగురు అశ్విక దళం ఉన్నారు కదా, అంటే గుర్రాల మీద ఉండే సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నిపుణులు అనమాట. ఎందులో నిపుణులు అంటే తప్పించుకున్న వాళ్ళని పట్టుకోవడంలో నిపుణులు వాళ్ళు. అలాంటి వాళ్ళని పెట్టుకుంటాడు అనమాట. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా, ఎందుకంటే నేను గుర్రం వేసుకుని వెళ్ళడం, నేను ఎలాగో పరిగెత్తుకుంటూ వెళ్ళాలి కాళ్ళ మీద, నన్ను ఎలాగో పట్టేసుకుంటారని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఒక మంచి పన్నాగం పొందుతారు రఘునాథ్ దాసు. ఏం చేస్తారంటే అంటే ఆయన కావాలనుకుంటే జగన్నాథపురి వైపు పరిగెత్తి ఉండవచ్చు, కానీ జగన్నాథపురి వైపు పరిగెత్తి వెళ్ళాడు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు గుర్రాల మీద వచ్చి పట్టుకుంటారు. అందుకని వాళ్ళని దారి మళ్లించడం కోసం, అంటే ఇప్పుడు చూడండి మనకి సప్తగ్రామం అనేది ఇక్కడ ఉంది, జగన్నాథపురి ఇక్కడ ఉంది. అయితే ఇక్కడి నుంచి ఇలా పరిగెత్తుకొస్తే వెనకాల పట్టేసుకుంటారు. ఆయన కావాలని ఏం చేస్తారంటే దక్షిణానికి వెళ్లకుండా ఆయన దాని బదులుగా తూర్పు వైపుకి వెళ్తాడండి.
ఆ? అంటే పూర్తి భిన్నమైనటువంటి దశలో వెళతాడు. వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన పూరికి వెళ్ళి ఉంటాడు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా చైతన్య మహాప్రభు అక్కడే ఉన్నారు, అక్కడికే వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఇటు ఇటు పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు. ఈయన ఏం చేస్తాడు, ఇటు వెళతాడు. అయితే అటువైపు ఏముంది అంటే అక్కడ జారిఖండ్ ఉందన్నమాట, జార్ఖండ్ రాష్ట్రం ఉంది అబ్బా. మరి జార్ఖండ్ అరణ్యంలోకి ప్రవేశిస్తారనమాట. ఆ విధంగా రాత్రంతా కూడా నడుస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళ కాపలాదారులు ఎలాగంటే, ఇప్పుడు కాపలా కుక్కలు ఏ విధంగా అయితే వాసన పట్టి వచ్చేస్తాయో వాళ్ళు అలాంటి వాళ్ళట చూడండి. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఈ జార్ఖండ్ అడవుల వైపుకి వెళతారు, కావాలని దారి మార్చేటి వెళ్ళిపోతారు. ఆ? తన యొక్క వాసన పోగొట్టుకోవడం కోసం నడుస్తూ 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 ఉంటారు. మొత్తం అంతా ఇంకా చెమట పట్టేసి ఒళ్ళంతా ఇంకా దుర్గంధం అయిపోతుంది కదా. మొత్తానికి ఆయన వాసన తగలకుండా తప్పించుకుంటాడు. ఆ విధంగా చాలా భయానకమైనటువంటి దారి తెరువు లేనటువంటి ఈ జార్ఖండ్ అరణ్యంలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఆ తర్వాత రోజు ఉదయమే వీళ్ళందరూ చూస్తారు, ఏమిటి చూస్తే రఘునాథ్ దాసుడు లేడు, పెద్ద గందరగోళం ఏర్పడుతుంది. మొత్తానికి ఈ రాజకుమారుడు మాయమైపోయాడని చెప్పి తండ్రి వెంటనే ఏం చేస్తాడు, రే వెళ్ళంటారా బాబు, ఈ 4 అశ్విక సైనికుల్ని పంపుతాడు, అలాగే వ్యక్తిగత వంటవాడిని కూడా పంపుతాడు, వెళ్ళి చూడండి ఈ జాతీయ రహదారుల మీద ఎక్కడ ఉండుంటాడు, పట్టుకోండి వెళ్ళండి. అయితే ఈ అశ్విక దళం ఏం చేస్తారంటే వాళ్ళు విపరీతమైనటువంటి వేగంతో పూరి దాకా వచ్చేస్తారు వాళ్ళు గుర్రాలు వేసుకొని. దారిలో అనేక మంది పన్ను వసూలుదారుల్ని, అలాగే వ్యాపారస్తుల్ని ప్రతి ఏమంటారు చెక్ పోస్ట్ దగ్గర ఆగి అందరినీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటారన్నమాట. కానీ వాళ్ళు ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. ఆ సమయానికి రఘునాథ్ దాసుడు ఎక్కడున్నాడు అంటే ఈ జార్ఖండ్ యొక్క భయంకరమైనటువంటి అరణ్యంలో ఆయన పాకుతూ ఉన్నాడు అనమాట, రాళ్ల మీద అటు ఇటు. తూర్పు వైపుకి వెళ్ళిపోయాడు అనమాట. మరి ఈ అశ్విక దళం వాళ్ళు వచ్చి ఇంక వారికి ఏం దొరకదు, ఎలాంటి సమాచారం దొరకదు. మరి వారు ఓడిపోయి వాళ్ళు కూడా అలసిపోయి ఏం చేస్తారంటే 4 గుర్రం వాళ్ళు, అశ్విక దళం వాళ్ళు, అలాగే వంటవాడు తమ గుర్రాలు వేసుకొని మళ్ళీ సప్తగ్రామకు వచ్చేసి తండ్రికి ఆ ఏడుస్తున్నటువంటి తండ్రికి చెప్తారనమాట, ఈ రఘునాథుడు మొత్తానికి తప్పించుకున్నాడని. మరి ఈ కాపలా అంటే ఈ వెతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిఘా బృందం, ఈ నిఘా వాళ్ళు రాజ మార్గంలో వెతుకుతూ ఉంటే ఆ సమయానికి రఘునాథుడు ఆయన తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నాడు ఇక్కడ అరణ్యాలు. 12 రోజుల పాటు నడుస్తూనే ఉన్నాడట ఆయన. రాత్రింబగళ్ళు 12 రోజుల పాటు నడుస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఎక్కడైనా స్థానిక గ్రామాల్లోకి వెళితే మళ్ళీ పట్టుబడిపోతానేమో అని చెప్పి ఆయన తినడం కూడా మానేశాడు. ఆ అరణ్యాల్లో ఆ 12 రోజుల్లో కేవలం 3 సార్లు మాత్రమే తిన్నాడంట ఆయన, రాత్రింబగళ్ళు నడుస్తూ. ఒక రోజున ఆయన కొద్దిగా పాలు తాగాడు, మరొక రోజున ఏదో పచ్చి ధాన్యం తిన్నాడట చూడండి. మిగిలిన రోజుల్లో ఏం చేసేవాడు, ఆ అరణ్యాల్లో ఉండేటువంటి నీళ్లు తాగాడు. అలా 12 రోజుల పాటు నడిచాడు, చెట్ల కింద నిద్రపోయాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఈ క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో, ఈ పులులు ఇవన్నీ, లేకపోతే విషసర్పాలు, మొత్తానికి నిత్యానంద ప్రభు యొక్క ఆశీర్వాదం వల్ల వాటన్నిటి నుండి సురక్షితంగా తప్పించుకున్నాడు రఘునాథుడు. ఆ విధంగా 12వ రోజుకి పూర్తిగా మట్టి కొట్టుకుపోయి ఈ ముళ్ళ వల్ల మొత్తం బట్టలన్నీ చినిగిపోయి శరీరం అంతా కూడా కేవలం బక్క చిక్కిపోయి ఎముకలు మాత్రమే కనపడే స్థితిలో రఘునాథ్ దాసుడు మొత్తానికి అరణ్యం నుంచి బయటపడి చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మాల మీద పడతాడు వెళ్ళి ఇక్కడ గంభీరాలు ఊరిలో. ఆ పరిస్థితుల్లో మరి మహాప్రభు ఈ దుమ్ము కొట్టుపోయినటువంటి రాజకుమారుని చూసి ఆయన ఎంతో అనురాగంతో నవ్వి ఆయన ఏమంటారంటే, కృష్ణుని యొక్క కృప అనేది అది పూర్తిగా మనం మొత్తానికి కృష్ణుని యొక్క కృప పనిచేస్తుందన్నమాట. మొత్తానికి కృష్ణుడు నిన్ను విజయవంతంగా ఈ భౌతిక జీవనపు మలపు గుంట నుండి బయటికి లాగాడన్నమాట అంటారు చూడగానే, ఎవరిని, రఘునాథుడిని చూడగానే. మహాప్రభు అప్పుడు ఏం చేస్తారంటే ఈ రఘునాథుడిని స్వరూప దామోదర గోస్వామికి అప్పచెప్తారు. స్వరూప దామోదర గోస్వామి ఎవరు? ఆయన యొక్క వ్యక్తిగత కార్యదర్శి. మొత్తానికి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా ఆయనని స్వరూప దామోదర గోస్వామికి అప్పచెప్తారు. అయితే శ్రీ రఘునాథ్ దాసు గోస్వామి అంతిమంగా జగన్నాథపురిలో
ఈ స్వరూప దామోదర గోస్వామి యొక్క సంరక్షణలో స్థిరపడిన తర్వాత ఆయన చైతన్య మహాప్రభుని ఒక కీలకమైనటువంటి ప్రశ్న అడుగుతారనమాట ఆయన ఆశ్రయించి. అంటే ఆయన అప్పటికే అసలు మతిపోయేటువంటి తీవ్రమైనటువంటి తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ ఇంకా కూడా ఆయన మహాప్రభు నుండి ప్రత్యక్షంగా ఉపదేశం పొందాలనుకుంటారు. అసలు నేను ఎలా జీవించాలి, ఏం చేయాలి నేను అని చెప్పి. ఎలాగైతే సనాతన కోసం అడిగారు కదా వెళ్ళి, ఏమడిగారు ఆయన? కే ఆమె, నేను ఎవరిని అసలు, కే ఆమె తాపత్రయ, ఎందుకు నాకు ఈ తాపత్రయాలు వస్తున్నాయని అడిగారు కదా. అదేవిధంగా రఘునాథ్ దాస్ గోస్వామి కూడా వెళ్ళి ఆయన అడుగుతారనమాట, అసలు నేను నా యొక్క, ఇప్పుడు నన్ను ఇక్కడ ఉన్నాను, నేను ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి, నా యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని అడుగుతారు. అయితే చైతన్య మహాప్రభు రూపగోస్వామి సనాతన గోస్వామికి ఇచ్చినట్టుగా సుదీర్ఘమైనటువంటి ఈ తాత్వికమైనటువంటి ఉపదేశాలు చేయకుండా మహాప్రభు నవ్వి ఆయనకి చాలా సంక్షిప్తమైనటువంటి 4 పంక్తులు కలిగిన ఒక సంస్కృత శ్లోకం చెప్తారు. 4 పంక్తులు కలిగిన ఒక సంస్కృత ఉపదేశం ఇస్తారు. అది మరి చైతన్య చరితామృతంలో అంత్యలీలలో అది నమోదు చేయబడింది. మరి ఆయన ఇచ్చినటువంటి శిక్ష ఏదైతే ఉందో రఘునాథ్ దాస్ గోస్వామికి, అది ఏ భక్తులైతే వైరాగ్యాన్ని సాధన చేస్తూ ఉంటారో, మరి వైరాగ్యాన్ని సాధన చేసేటువంటి భక్తులు తమ యొక్క మాటని, తమ యొక్క ఆహారపు అలవాట్లని, తమ యొక్క వస్త్రధారణని, తమ యొక్క అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని ఎలా ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉండాలో చెప్పేటువంటి 4 శ్లోకాలు, అంటే 4 పంక్తులు కలిగినటువంటి సంస్కృత ఉపదేశం అది. అందులో మొదటిది ఏమిటి? గ్రామ్య కథా నా సునిభే అంటారు. గ్రామ్య కథ నా సునిభే అంటే లౌకికమైన గ్రామ్య కథ వినవద్దు. అంటే ఇతరులతో నువ్వు చర్చించేటప్పుడు లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడొద్దు అనేది ఒక ఉపదేశం. అంటే రాజకీయాల గురించి, లేకపోతే లౌకిక వార్తల గురించి, సామాజిక పుకార్ల గురించి, వ్యాపార సంబంధమైనటువంటి వార్తల గురించి, లేకపోతే వినోదం గురించి మాట్లాడొద్దు అని చెప్పడం. అంటే ఎవరైతే భక్తి సాధన చేసే వాళ్ళందరూ పాటించాల్సినటువంటి సూత్రం అన్నమాట. ఎందుకంటే మహాప్రభు వివరిస్తారు, ఏమంటారంటే సాధకుని యొక్క చెవులు, నాలుక ఇవి ఆధ్యాత్మిక శక్తిని స్వీకరించాల్సినటువంటి మార్గాలు ఇవి. ఇవి మన యొక్క చెవులు, నాలుక. మరి ఒక వైరాగి జీవనాన్ని గడుపుతున్నవాడు తన యొక్క మనసుని ఈ విధంగా లౌకికమైనటువంటి పుకార్లు, లౌకికమైనటువంటి చర్చలు, ఇలాంటి వాటికి అనుమతించడానికి కూడా, ఆ శబ్దాలు లోపల వెళ్ళడానికి, అప్పుడు ఏమవుతుంది, అతని యొక్క భజన పూర్తిగా నాశనం అయిపోతుంది. అందుకే భక్తుని యొక్క వాక్ అనేది పూర్తిగా భగవంతుని దివ్యనామాలు, లీలలను చర్చించడం కోసం మాత్రమే వినియోగించాలి. ఇది మొదటి ఉపదేశం. రెండవది ఏం చెప్తారంటే బాలనా ఖైబే అంటారు. బాలనా ఖైబే అంటే ఇది జిహ్వ చాపల్యాన్ని తప్పించుకో, జిహ్వ చాపల్యాన్ని విడిచిపెట్టు అని అర్థం. అంటే ఏమిటి? తిండి, దాని గురించి. అంటే అతని యొక్క ఆహారపు అలవాట్ల గురించి చెప్పారనమాట. అంటే ఈ ఉదర వేగానికి, ఆధ్యాత్మిక స్థిరత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే ఆయన ఏం చెప్పారు? బాలనా ఖైబే అంటే నువ్వు ఐశ్వర్యవంతమైనటువంటి, రుచికరమైనటువంటి ఆహారాన్ని తినొద్దు. ఒకవేళ నీకు అది అనాయాసంగా లభించినా సరే, నువ్వేం ప్రయత్నం చేయలే, అనాయాసంగా నీకు లభించింది, అయినా సరే నువ్వు ఆ రుచికరమైనటువంటి, ఐశ్వర్యవంతమైనటువంటి ఆహారాన్ని తినొద్దు అని చెప్పారు. రెండో ఉపదేశం. దాని అర్థం ఏంటంటే బాలనా ఖైబే అంటే కేవలం ఏదో మాంసాహారం తినొద్దు, లేకపోతే నివేదన చేయని ఆహారం తినొద్దు అని కాదు. ఒక కఠినమైనటువంటి వైరాగికి రుచికరమైనటువంటి ప్రసాదం కూడా తీసుకోకూడదు. మంచి మసాలాలు దంచి బాగా బాగా ఆకలిని పెంచి మంచి ఆనందాన్ని కలిగించే సంపన్నవంతమైనటువంటి విందులకు వెళ్ళొద్దు అని చెప్పి ఉపదేశం అన్నమాట. ఎందుకంటే మహాప్రభు ఏమని హెచ్చరించారంటే, ఒక వ్యక్తి తన యొక్క నాలుకకు బానిస అయిపోయాడు అనుకోండి, అతడు తన ఇంద్రియాలకు ఎప్పుడు కూడా స్వామి అవ్వలేడు అనమాట. నాలుకకి దాసోహం అయిన వాడు ఇంద్రియాలకి స్వామి కాలేడు. మరి ఆహారాన్ని ఈ ఆత్మను శరీరంలో ఉంచటం కోసం ఒక ఔషధంగా మాత్రమే వాడుకోవాలి అని చెప్పారు. యుక్త వైరాగ్యం.
అందుకే ఈ ఉపదేశం ఏదైతే ఉందో ఇది రఘునాథ దాసుని తర్వాత ఈ ఉపదేశం ఆయనకి ప్రోత్సాహాన్ని ప్రేరణనిచ్చింది. ఎందుకు అంటే జగన్నాథ మందిరంలో విసిరివేయబడిన కుళ్ళిపోయిన ఆహారం ఏదైతే ఉందో దాన్ని కడుక్కుని తెచ్చుకొని కొద్దిగా ఉప్పు వేసుకుని తినడానికి ఆ స్థాయిలో ఆయన అది చేయగలగడానికి కారణం ఏమిటంటే మహాప్రభు ఇచ్చినటువంటి ఉపదేశం. ఇక మూడవది ఏమిటంటే బాలనా పరిబే అని చెప్పున్నది. బాలనా పరిబే అంటే ఇది వస్త్రధారణకు సంబంధించి మహాప్రభు, ఎందుకంటే మరి రఘునాథుని యొక్క ఇవన్నీ కూడా రఘునాథుని యొక్క పూర్వ అలవాట్లు. ఎందుకంటే మరి అతడు రాజకుటుంబం నుంచి వచ్చాడు, అందుకే మరి రాజకుటుంబం అంటే లౌకికమైన విషయాలు మాట్లాడాలి కాబట్టి దాన్ని ఒక ఉపదేశం చెప్పారు. మరి రాజకుటుంబం అంటే విలాసవంతమైన ఆహారాన్ని తినాలి, అందుకే రెండో ఉపదేశం ఇచ్చారు. మూడవది రాజకుటుంబం అంటే విలాసవంతమైనటువంటి వస్త్రాలు ధరించాలి, అందుకే మూడో ఉపదేశం ఏం చెప్పారు? బాలనా పరిబే అన్నారు. కాబట్టి నీ యొక్క సమాజంలో నీ హోదాని నీ ప్రతిష్టని సూచించడం కోసం విలాసవంతమైనటువంటి వస్త్రాలు ధరించవద్దు. కాబట్టి సొగసైనటువంటి వస్త్రధారణ చేయవద్దు, ఖరీదైనటువంటి సొగసైనటువంటి వస్త్రధారణ, ఆకర్షణీయమైనటువంటి వస్త్రధారణ చేయొద్దు అని చెప్పారు. ఎందుకంటే మరి రఘునాథుడు ఆయన రాజకుటుంబానికి చెందినవాడు, పట్టు వస్త్రాలు ధరించడం అలవాటు ఆయనకి, అలాగే భారీ బంగారు ఆభరణాలు ధరించడం అలవాటు ఆయనకి. మరి ఇది పూర్తిగా సరళత్వాన్ని కలిగి ఉండాలని చెప్పడం. ఎందుకంటే ఈ సొగసైనటువంటి వస్త్రధారణ ఏం చేస్తుంది? సూక్ష్మంగా వ్యక్తిలో పేరు ప్రఖ్యాతుల కోసం, లేదా ఆకర్షణీయంగా కనపడాలని, లేకపోతే భౌతిక అస్తిత్వంతో గుర్తించుకోవాలని కోరికను రెచ్చగొడుతుంది అనమాట. మరి మహాప్రభు అందుకే ఏమైనా ఉపదేశించారంటే ఒక వైరాగి అనేవాడు చాలా సరళంగా వస్త్రాలు ధరించాలి, అది కూడా చినిగినటువంటి, ఎలాంటి రంగులు లేకపోతే హంగులు, ఎంబ్రాయిడరీలు, బొమ్మలు లేనటువంటి సరళమైన వస్త్రాన్ని ధరించాలని చెప్పడం. అంటే కేవలం ప్రకృతి నుండి నీ శరీరాన్ని రక్షించుకోవడం కోసం వస్త్రధారణ ఉండాలి. కాబట్టి సమాజం నిన్ను ఏ విధంగా నీకు తీర్పునిస్తుంది, నువ్వు సమాజం ఏమనుకుంటుంది అనేది నువ్వు ఆలోచించకుండా నువ్వేం చేయాలి? సరళమైనటువంటి వస్త్రధారణ కేవలం ప్రకృతి యొక్క ప్రభావాన్ని తట్టుకోవడం కోసమే ధరించాలి అని చెప్పారు. ఇక నాలుగవది ఏమిటంటే, అంటే ఈ మూడు కూడా ఏం చేయకూడదో చెప్పారు. ఏం చేయకూడదని చెప్పారు? గ్రామ్య కథ వద్దని చెప్పారు, అలాగే విలాసవంతమైన పదార్థాలు తినొద్దని చెప్పారు, మూడవది ఖరీదైన వస్త్రాలు ధరించొద్దని చెప్పారు. ఆ మూడు కూడా ఏమి వద్దో చెప్పి నాలుగవది ఏం చేయాలో చెప్పారు. 2 పంక్తుల్లో చెప్తారు. ఏమంటారంటే అమానీ మానత హన కృష్ణనామ సదా లభే అని చెప్పారు. నువ్వెప్పుడు నీకు నువ్వు గౌరవాన్ని ఆశించవద్దు, కానీ ఎల్లప్పుడూ కూడా ప్రతి జీవికి పూర్తి గౌరవాన్ని ఇవ్వు అని చెప్పారు. కాబట్టి ఈ విధమైనటువంటి మానసిక స్థితితో నువ్వు నిరంతరం కృష్ణుని యొక్క దివ్యనామాన్ని జపించు అని చెప్పారు. అమాని అంటే గౌరవాన్ని కోరుకోవద్దు, మానద గౌరవాన్ని ఇవ్వు. ఆ విధంగా కృష్ణనామ సదా లభే, అప్పుడు నీకు కృష్ణనామం సదా నువ్వు ఉచ్చరించగలుగుతావు. రెండో పంక్తి ఏమిటి? రాధాకృష్ణ సేవ మానసే కరిబే అన్నారు. అంతర్గతంగా నీ హృదయంలో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ నిత్యము రాధాకృష్ణులను, బృందావనంలో ఉన్నటువంటి రాధాకృష్ణులను సేవించి మనసులో అని చెప్పన్నారు. కాబట్టి ఇది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ శిక్షాష్టకంలో ఉన్న శ్లోకం తెలుసు కదా మనకి, ప్రణాదపి సునేచేన. కాబట్టి మహాప్రభు రఘునాథుడికి ఏం చెప్పారంటే, ఒకవేళ నువ్వు హృదయంలో గర్వితుడివై ఉంటే అప్పుడు బయట నువ్వు ఎంత వైరాగ్యాన్ని ప్రదర్శించినా దానికి ఉపయోగం లేదు. ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక వరిష్ఠత అనేది ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా ఇతరులకు గౌరవాన్ని అర్పించడంలో ఉంది అని ఇక్కడ తెలియజేశారు. మరి ఆ విధంగా చైతన్య మహాప్రభు ఉపదేశం చేశారు. మరి సమయాతీతం అవుతుంది కాబట్టి ఈనాటి మన చర్చను ఇంతటితో ముగిద్దాం. భగవత్ చిత్తం అయితే మరొక రోజున రఘునాథదాస గోస్వామి గురించిన చర్చ కొనసాగిద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల రఘునాథదాస గోస్వామికి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.